మహిమోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రం. మీరు ఈ దినాన్ని ఇచ్చారు. ఎందరో ఈ దినాన్ని చూడని వాళ్ళు ఉన్నారు. మమ్మల్ని మీ కృపలో కాచి కాపాడుతూ నడిపిస్తున్నందుకే ఈ స్తోత్రాలు. దేవా, ఈ దినము యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనములో, నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ద లార్డ్ thy God is with thee. तेरा परमेश्वर యెహోవా तेरा संग रहेगा. ప్రియులారా, దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఎవరు తోడు లేకపోయినా దేవుని తోడు మన జీవితాలకు ఎంతైనా అవసరం. ఆయన మనకు తోడుగా ఉండి దినం వెంబడి దినం, గంట వెంబడి గంట ఆయన మనల్ని కాచి కాపాడాల. కీర్తన 42:2లో, దేవుని సన్నిధి నేను ఎల్లప్పుడూ వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడునూ కనపడేదను. దేవుని సన్నిధి మానద్దండి. అయితే దేవుని సన్నిధి నేను ఎల్లప్పుడు కనపడాల. ఆయన సముఖములో మనం ఉండాలి. దేవుని సహవాసాన్ని పోగొట్టుకోకూడదు. దేవునితో ఎంత సహవాసం చేస్తామో అంత బలాన్ని, అంత శక్తిని మనం పుంజుకుంటాం. కీర్తన 46:1లో, దేవుడు మనకు ఆశ్రయము, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. ఆయన నమ్ముకుంటే చెడిపోం. సహాయం చేసే దేవుడు, ఆదుకునే దేవుడు, బలపరిచే దేవుడు. అలాంటి దేవుని మీద మన నమ్మిక ఉంచి ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. వింటున్న మా శ్రోతలందరినీ కనికరించండి, కృప చూపించమని, మీరే ఆదుకొనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.